ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు యొక్క ఉదయకాల సమయంలో 2 మార్గాలను ఎదుట ఉంచాడు. అది ఏమిటి అని అంటే గనక జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము. వీటిలో నువ్వు దేనిని ఎంపిక చేసుకుంటావు అనేది అది నీ ఇష్టానికి దేవుడైతే కనుక వదిలివేస్తున్నాడు. ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను శారీరకముగా తల్లి గర్భంలో నుండే జన్మిస్తారు. అదే రీతిగా మరి మరణించిన తర్వాత మరణము కూడాను ఒకటే ఉంటుంది. కానీ ఎవరైతే క్రీస్తుని ఎరిగి ఉంటారో, క్రీస్తుని నమ్మినటువంటి వారుగా ఉంటారో, వారు 2 సార్లు జన్మించేటువంటి వారిగా ఉంటారు ఈ యొక్క భూమి మీద. వారు మరి 2 సార్లు వారు జీవం పొందుకున్నటువంటి వారుగా ఉంటారు. ఏ రీతిగా అనంటే కనుక ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను మరి ఇష్టానుసారంగా, లోక చిత్తానుసారంగా జీవించేటువంటి వారిగా ఉంటారు. కానీ ఎవరైతే దేవుని చిత్తానికి అనుగుణంగా దేవుని మార్గాల్లో నడుస్తూ క్రీస్తులో రక్షింపబడినటువంటి వారిగా ఉంటారో, అటువంటి వారు శారీరక మరణం పొందినప్పటికీ కూడాను వారు నిత్య మరణంలోనికి, నిత్య నరకాగ్ని గుండంలోనికి అయితే కనుక వెళ్ళలేరు. ఎందుకొరకు అని అంటే కనుక వారు రక్షింపబడినటువంటి వారిగా ఉన్నారు. ఎందుకొరకు అనంటే వారు 2వసారి క్రీస్తులో జన్మించినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి వారు నిత్య జీవానికి వెళ్ళేటువంటి వారిగా ఉంటారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో 2 మార్గాలను ఎదుట ఉంచాడు. అది జీవమా, మరణమా. ఈ భూమి మీద ఉన్నప్పుడు తల్లి గర్భంలో పుట్టినటువంటి నీవు ఆధ్యాత్మికమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి మరి పుట్టుక లేదంటే గనక జననము నువ్వు జన్మించి ఉన్నట్లయితే, దేవుని చిత్తానుసారంగా ఈ భూమి మీద నడుచుకున్నట్లయితే, నీవు మరణించిన తర్వాత 2వ మరణంలోనికి, అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి 2వ మరణంలోనికైతే కనుక నీవు వెళ్ళవు, కానీ నిత్య జీవములోనికైతే కనుక నడిపించబడతావు. ఈ మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నారని నువ్వు నమ్మగలిగినట్లయితే, ఇప్పటి వరకు నీ యొక్క రక్షణని వాయిదా వేస్తూ సాకులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే నువ్వు త్వరపడు. దేవుడిచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకునే నిమిత్తము నువ్వు త్వరపడు. నిశ్చయముగా దేవుడు ఆయన రాకడ ముందు జరిగిన, మన పోకడ ముందు జరిగిన ఏది ఏమైనప్పటికీ కూడాను ఆయన చిత్తానుసారముగా జీవించినటువంటి వారికి నిత్య జీవము సిద్ధముగా ఉంచి ఉన్నాడు. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.